జూలై 24, 2026. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రైజ్ ద లార్డ్. క్షేమము. కీర్తనలు 91:10. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారంను సమీపించదు. సామ్స్ 91:10. There shall no evil befall thee, neither shall any plague come nigh thy dwelling. ఈ రోజుల్లో యెహోవా రెక్కల నీడను ఆశ్రయించిన వారికి అపాయం లేకుండా క్షేమముగా జీవించెదరు. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినా, ఇంటిలో ఉండినా, ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా సరే ఎంతో భయానకమైన పరిస్థితులను చూస్తూ ఉన్నాము. కానీ అటువంటి స్థితిలో కూడా మనకు అపాయాలు లేకుండా క్షేమముగా జీవించాలి అని అంటే అది కేవలం యెహోవా వల్లనే సాధ్యమవుతుంది. ఆయన ప్రజలకి ఎటువంటి అపాయం లేకుండా ఆయన వారి దూతలకి ఆజ్ఞాపించును. అట్టి విధముగానే ప్రస్తుత కాలంలో ఇంతకుముందు ఎలా అయితే కరోనా వైరస్కి ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడి ఎన్నో దేశాలు అతలాకుతలం అయ్యాయో, అట్టి రీతిగానే మళ్ళీ కరోనా వైరస్ విజృంభిస్తుంది. నెమ్మదిగా మరణదూత దేశం అంతటా విజృంభిస్తుంది. ప్రపంచం అంతటా ఎంతో భయానకమైన స్థితులు ఉన్నాయి. ఇటువంటి స్థితిలో కూడా మనకి ఎటువంటి తెగులు అనేది రాకుండా, ఎటువంటి వ్యాధులు రాకుండా, ఎటువంటి వైరస్ మన కుటుంబాలకి సోకకుండా క్షేమంగా జీవించాలి అని అంటే అది దేవుని వలన మాత్రమే అవుతుంది. కావున ఆయన సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకుండా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన రెక్కల నీడను ఆశ్రయించేవారిగా ఉంటూ మనము మన కుటుంబము క్షేమముగా జీవించేలాగా ఆయన కృప మనకి ఎల్లప్పుడూ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు ప్రార్థనా అంశము. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత కలిగేలా ఆసక్తి గలవారు ప్రార్థించమనవి. ఇది ఎంతో ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టి ఆసక్తి గలవారు ప్రార్థించమనవి. మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు. కామెంట్ ఇఫ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్. మా ప్రేయర్ టీమ్ ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థించుటకు సిద్ధముగా ఉన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జీసస్ బ్లెస్ యూ. ఆమెన్.